నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్. వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్కారం అండి. నమస్కారం. కార్తీక్ గారు, ఈ రాజకీయ వివాదం ఏదైతే జరుగుతుందో, లడ్డు మహాప్రసాదానికి సంబంధించిన ఈ విమర్శలు అనేవి పూర్తిగా పొలిటికల్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు పర్సనల్ లైఫ్ కూడా ప్రస్తావిస్తున్నారు, వాయిస్ పెంచుతున్నారు. వైసీపీ నాయకులు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, నిన్న పేర్లు లాంటి వాళ్ళు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అంటే వెనకటికి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పోయాడంట. అక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలవక ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసినటువంటి టీచర్ని తిరుగుతూ ఆన్సర్ రాశాడంట. ఏం చేస్తారు అప్పుడు? ఆన్సర్ కొట్టి వేసి 0 వేస్తారు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి తప్ప క్వశ్చన్ వేసిన టీచర్ని తిట్టడం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, తిరుపతి లడ్డు వివాదం, తిరుపతి లడ్డుని కల్తీ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేది కదా ఆరోపణ. దానికి సమాధానం ఏం చెప్పాలి? ఎన్డీడీఏ రిపోర్ట్ తప్పని చెప్పాలి. తప్పు ఎందుకో చెప్పాలి. ఇది ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కదా బయటకు వచ్చింది, ఎస్ వాల్యూస్ బయటకు రావటం వల్ల కదా బయటకు వచ్చింది. దీనికి ఆన్సర్ చెప్పడం చేతగాక వ్యక్తిగత దాడులు పూనుకుంటున్నారు. సరే, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడదామా? పేరు నాని ఆ ఇంట్లో భార్యతో ఉన్న పంచాయతీలు మాట్లాడదామా? లేదు అంటే కొడా నాని బూత్ పురాణం మాట్లాడదామా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడదామా? తల్లిని రోడ్డు మీద నెట్టింది మాట్లాడదామా? చెల్లికి డబ్బులు ఇవ్వకుండా బయటికి వేసే వద్దు అని చెప్పేసి అన్నది మాట్లాడదామా? ఏం మాట్లాడదాం? లేదు జగన్మోహన్ రెడ్డికి హీరోయిన్స్ కొన్న సంబంధాలు మాట్లాడదామా? ఇవన్నీ వ్యక్తిగతాలు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం. కానీ నేను అడిగింది ఏంటి సబ్జెక్టు? తిరుపతి లడ్డూని కల్తీ చేశారా లేదా? దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎన్డీడీఏ రిపోర్టు ల్యాబ్లో క్లియర్గా చెప్తుంది చేశారు అని చెప్తుంది. అది కూడా పక్కన పెట్టండి. 2019లో కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. 2020లో కదా టెండర్లు వేశారు. అప్పటి వరకు నందిని మిల్క్ ఫెడరేషన్ ఇస్తుంది కదా నెయ్యిని. అవును, నందిని అనేది ఆవు పాలని సేకరించగల కెపాసిటీ ఉన్న కంపెనీ కదా. దాన్ని పక్కన పెట్టి మీరు ఎందుకు కొత్త కంపెనీకి అవకాశం ఇచ్చారు? నందినికి ఉన్న కెపాసిటీ ఎంత, కొత్త కంపెనీకి ఉన్న కెపాసిటీ ఎంత? నందిని 420 రూపాయలకి ఆలోచిస్తుంటే 320 రూపాయలకే నెయ్యి ఇస్తుందని చెప్పి కొత్త కంపెనీలు పట్టుకొచ్చారు. 320 రూపాయల కేజీ నెయ్యి ఎవడైనా ఇవ్వగలడా? నెయ్యి రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నాయా? రెండోది, ఇచ్చిన కంపెనీల కెపాసిటీ ఏంటి? 250 కోట్ల టర్న్ ఓవర్ పర్ ఇయర్ ఉన్న కంపెనీకి మాత్రమే టెండర్ అప్పచెప్పాలి. కానీ ఈ కంపెనీల సామర్థ్యం ఎంత? రోజుకి 4 లక్షల ఆవు పాలను సేకరించగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీకే టెండర్ అప్పచెప్పాలి. వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చావు? నువ్వు నీ ఓళ్ళు కాబట్టి ఇచ్చావు, అన్య మతస్థుడి కాబట్టి ఇచ్చావు, అంతే కదా. నువ్వు కావాలని తిరుపతి లడ్డూని అపవిత్రం చేద్దామని మనసులో పెట్టుకొని హిందూ మతాన్నో హిందూ దేవులను అఘోరపరిచారని ఇచ్చావు. ఎంత దుర్మార్గం అంటే అండి, రథాన్ని తగలబెట్టి తేనెతీగలు తగలబెట్టాయంటారు. తేనెతీగలు వచ్చి రథాన్ని తగలబెట్టాయంట. రాముడి విగ్రహాన్ని తలనరికి ఏముంది, కొత్త విగ్రహం తయారు చేసుకోవచ్చు కదా అంటారు. ఇది విగ్రహమే కదా అని, ఆ విగ్రహమే కదా అని అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారు. మీరు దాన్ని ప్రశ్నిస్తుంటే దానికి ఆన్సర్ చెప్పాల్సింది పోయి బూతులు తిడతారేంటి? ఇప్పుడు సనాతన ధర్మం గురించి బూతులు తిట్టి కొడానాని దగ్గర నేర్చుకోవాలా? బట్ట వెప్పి ఫిలిం ఛాంబర్ ముందు కూర్చున్నటువంటి సీరియట్ నుంచి నేర్చుకోవాలా? సనాతన ధర్మం గురించి ఎవరి దగ్గర నేర్చుకోవాలి? సనాతన ధర్మం గురించి నిన్న శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశంతో, అంటే హిందూస్ ని అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఆయన ఈ దీక్షలు చేసి గుడిమెట్లు తోడవటం ఇదంతా చేసిండంట. ఇప్పుడు ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు చెప్పదలుచుకుంటే సబ్జెక్ట్ క్లియర్గా చెప్పు. తిరుపతి లడ్డు కల్తీ కాలేదని నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పు. నేను చెప్తా కల్తీ అయిందన్నది. ఎలా అయిందో కూడా చెప్తా నేను. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సమాధానాలే. సరే, ఇంకో విషయం చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్ కదా, రష్యా చర్చిలో మీ పెళ్ళయింది కదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య విశ్వాసం వాళ్ళ భార్యది, పవన్ కళ్యాణ్ విశ్వాసం పవన్ కళ్యాణ్ది. అవును. ఇప్పుడు ఇక్కడెక్కడ మతాల వివాదం ఉంది? ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటారు, గౌరవించుకుంటారు. ఒకళ్ళ విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకుంటారు. ఇక్కడ వివాదం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ నమ్మటం కాదు, జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాన్ని కించపరచడం. ఓకే, ఇది హిందూకి క్రిస్టియానిటీకి తగాద కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక పర్సనల్ మైండ్ సెట్ కి హిందూ మతాన్ని కించపరిచిన దానికి వచ్చిన తగాద ఇదంతా. అంతే తప్ప పలానోడి భార్య పలానా మతం, పలానోడి భార్య పలానా కులం, నీకెందుకు అవన్నీ? మీ వ్యక్తిగత జీవితాలకు దూరి మాట్లాడితే ఎంత గలీజుకుంటది. శ్రీరెడ్డి బాగోతారు చెప్పనా? పేరు నాని బాగోతారు చెప్పనా? జగన్మోహన్ రెడ్డి బాగోతారు చెప్పనా? అతని హీరోయిన్స్ ఉన్న సంబంధాలు, పాండిచ్చేరి బీచ్లో ఏం చేశాడు చెప్పనా?
కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. పాండిచ్చేరి బీచ్ ఏంటంటే వ్యక్తిగత జీవితాల గురించి కార్తీక్ మాట్లాడి గారు చెప్పలేకపోతున్నాను. ఓకే, మీరు పదే 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 వ్యక్తిగతాలు మాట్లాడాల్సుకుంటే అన్ని బయట పెడతా, పుట్టోలతో బయట పెడతా. ఏదో గెస్ట్ హౌస్ అని అప్పట్లో వార్తలు వచ్చినాయండి, ఏదో ఎక్కడో గెస్ట్ హౌస్ అతనికి రవి ప్రకాష్ జరిగిన గొడవ కూడా చెప్తా నేను, ఒక హీరోయిన్ కాడ వచ్చిన గొడవ కూడా చెప్తా నేను, అవన్నీ చెప్పగలను నేను. పూర్తిగా వ్యక్తిగతాలు అవి, వ్యక్తిగత సంబంధాలు అవి, వాటిలోకి మేము మోదలుసుకోలేదు. చివరికి వీళ్ళు ఎలా అంటే చెర్రీ క్యారెక్టర్ కూడా నిందిస్తారండి. షర్మిలా మీద పంచు ప్రభాకర్తో మాట్లాడిచ్చారు, సీరెడ్డితో మాట్లాడిచ్చారు ఇంటి పేరు మీద. అంటే చెల్లిని కూడా వదలు వీళ్ళు అలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు. సరే, ఏది ఏమైనా సరే నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మా మనోభావాలకు సంబంధించిన విషయాన్ని హిందువులు భావిస్తున్నారు కాబట్టి, ఇవాళ తిరుపతి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కాబట్టి, సతీ సమేతంగా వస్తున్నావా, పట్టు వస్త్రాలు పట్టుకుని వస్తున్నావా, డిక్లరేషన్ మీద సంతకం పెడతావా, కొండ మీదకి బొట్టు పెట్టుకుంటావా, తిరుపతి లడ్డూని కళ్ళకి అద్దుకొని తినగలవా? ఈ సమాధానం చెప్పానండి. సరే, ఈ విశ్వాసాలంటే నీకు నమ్మకం లేదు, వదిలే, మరి తిరుపతి రాకు, రమ్మని ఎవడు బలంతం చేశాడు? నేను రమ్మని ఎవడని అడిగాడా? వస్తాను కాబట్టి వాడిని అడుగుతున్నాను. ఏదో కాలు నడకని తిరుమల కొండ ఎక్కుతాను, నేను హిందూ భక్తుణ్ణి అని చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. సరే, ఇవి కూడా వదిలేయండి. నేను స్ట్రైట్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో తిరుపతి సెట్ తన ఇంట్లో చేపించుకుని అన్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అవును. ఇది ఎంత అపచారం. ఇవాళ కూడా నేను ఏమంటాను, ఆ సెట్ ఏదో నీ ఇంట్లోనే వేయించుకొని అక్కడే కాలినడక నీ ఇంట్లోనే పాదయాత్ర చేసుకొని చుట్టూ గుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకో, అక్కడే ప్రత్యేక పూజలు చేయి, అక్కడే ప్రత్యేక పూజ చేసుకో. అనవసరంగా నువ్వు తిరుపతి రావటం, వచ్చావు, చేసిన తప్పు ఒప్పుకో, రాదలుచుకుంటే చేసిన తప్పు ఒప్పుకో. అవును, తప్పు జరిగింది, దండం పెడుతున్నాను వెంకటేశ, నన్ను వదిలేయండి, ప్రాయచిత్త దీక్ష చేస్తాను అని చెప్పేసి. నిజంగా నాకు డౌట్ వస్తుంది కార్తీక్, ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి వస్తున్నాడేమో. ఇప్పుడు మనసులో ఏం కోరుకుంటాడో బయట జనాలకు తెలియదు కదా. నేను తప్పు చేశాను వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేశాను, అపవిత్రం అయిపోయింది, ఉద్దేశపూర్వకంగా చేశాను, మళ్ళీ తప్పు చేయనని చెప్పి మనసులో అనుకుంటాడేమో. అట్లా అనుకోవడానికి వస్తున్నాడేమో. అట్లా అనుకోవచ్చా? అది చేస్తే మంచిదే, కానీ అలాంటి మంచి ఉద్దేశాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండవు. నేను ఇంకా చెప్తాను అనుకున్నా, ఇంకా లోతుల్లో పోయి జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించాలంటే బాబాయ్ హత్యను కూడా మాట్లాడాలి, వాళ్ళ తండ్రి హత్యను అని చెప్పేసి జగన్ రాసే సాక్షి పత్రికలను రాసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నా తండ్రిది అనుమానాస్పద వృత్తి, యాక్సిడెంట్ కాదని ఎవరు రాశారు? ఇది వాళ్ళ పేపర్లో రాసుకున్నారు కదా. ఎవరి మీద రాశారు? రిలయన్స్ అంబానీ మీద రాశారు. మళ్ళీ ఆ రిలయన్స్ అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల కుట్ర ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేపించారా? వివేకానంద రెడ్డి గారు లాగానే రాజశేఖర రెడ్డి గారి మీద కుట్ర పన్నారా? ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది. వ్యక్తిగత జీవితాల్లోకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు మాట్లాడాల్సి వచ్చింది మరి. కాబట్టి నేను ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇంకెందుకు ఇస్తున్నా అంటే జనానికి అర్థం కావాలని. వీళ్ళు అందరు వ్యక్తిగత క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ క్యారెక్టర్లు బయట పెట్టామని చెప్పేసి అంటున్నారు కదా. వీళ్ళ క్యారెక్టర్స్ ఏందో పైపైన తెలియాలని చెప్పేసి ఇంటిస్తున్నారు. లోతుగా పోయి చర్చ పెట్టదలుచుకుంటే చెవులు మూసుకోవాల్సి వచ్చింది. కార్తీక్, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వీళ్ళు 11 స్థానాలకు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినా వీళ్ళు ఇంకా మారలేదేంటి? మళ్ళీ అవే బూతులు, అవే పర్సనల్ విషయాలు. అంటే కరెక్టే, కొన్ని మారవు జీవితాలు, వాళ్ళు మారరు. ఇట్లా మాట్లాడినందుకే కదా 11 ఇచ్చారు. రేపు ఆ 11 కూడా రావు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. మొన్న అంటే అధికారంలో ఉన్నాడు. ఇంకోటి కూడా, అసలు పులివెందులు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తనంతా తాను నిర్మించుకున్న కంచుకోట కాదు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద గారి కష్టపడి దాన్ని వాళ్ళ కుటుంబానికి కంచుకోటగా మారిస్తే, వాళ్ళు లేకుండా చనిపోయిన తర్వాత, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళా ఆ కంచుకోట మిస్ కాకూడదని అప్పుడు విజయమ్మని అక్కడ నిలబెట్టి మళ్ళా 2014 ఎలక్షన్స్ వస్తే విజయమ్మని బయటికి తరిమేసి వైజాగ్ పంపించేసి తనక్క నిలబడి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరులో నిలబడమనండి, వైజాగ్లో నిలబడమనండి, తిరుపతిలో నిలబడమనండి, ఎక్కడన్నా గెలవగలడని చెప్పమనండి, అసలు సొంతంగా తను నిర్మించుకోమనండి. జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ లెవెల్స్ తక్కువ. ఎందుకు అంటే అతని మైండ్ సెట్ జనంలో కలవగలిగేది కాదు, జనానికి మంచి చేయగలిగేది కాదు. ఓకే. సో రాజశేఖర రెడ్డి గారి మైండ్ సెట్ జనాన్ని మంచి చేయగలిగేది కాబట్టి అతను కోటగా పులివెందులు మార్చుకోగలిగారు. దాని సేఫ్ జోన్ సిటీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా గెలుస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వేరే చోటుకు వచ్చి గెలవమనండి. రేపు 2029లో ఇదే మైండ్ సెట్ తో ఉంటే, ఈ వ్యవహార శైలిలో ఉంటే, బూతులు తిట్టేయటం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, వ్యక్తిగత దాడులు చేయటం, ఇలానే వైసీపీ పార్టీని నడిపిస్తే 2029లో పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. అతని అనుచరుడైనటువంటి అవినాష్ రెడ్డి కూడా కడప ఎంపీగా ఓడిపోతాడు. చూద్దాం, పరిస్థితి అట్లాగే కనిపిస్తుంది. ఈ బూతులు, ఈ పర్సనల్ జీవితం తిరుపతిలో అడ్డుకుంటామని బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా చెప్తున్నారు. సరే,
అతను వ్యక్తిగత విశ్వాసంగా ఉంటే రావచ్చు, అతన్ని రావటాన్ని అడ్డుకోవటాన్ని నేను సమర్థించను. కాకపోతే ఏంది అంటే అతను వచ్చి క్షమాపణ చెప్పాలి, తప్పును ఒప్పుకోవాలి. ఓకే, ఇంకా కాలినడక స్టార్ట్ చేయకముందే ఆయన ఒక బహిరంగ క్షమాపణ చెప్పి అప్పుడు ప్రారంభించాలన్నారు. అవును, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టగా. థ్యాంక్ యూ.